సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు యొక్క రాజకీయం నచ్చకే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోవడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ తీసుకోబోయే నిర్ణయాన్ని గురించే అందరూ ఆలోచించుకుంటున్నారు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలొస్తోంది. ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టి ఎన్నో కాలమైంది. దశాబ్దాలుగా ఆ పార్టీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి తెలుగు ముఖ్యమంత్రిగా అయితే ఎంతో గొప్ప పేరు సంపాదించారు రామారావు గారు. అందుకే అలాంటి మా తాతగారు పెట్టిన పార్టీని ఎప్పటికే అయితే ఎవరి దగ్గర మరి ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకొని స్టాప్ చేయడం లేదంటూ చెప్తున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు ఈ విషయంపై సొంత పార్టీ పెట్టుకోబోతున్నారనే విషయం కూడా కేవలం వైసీపీ చేసినటువంటి కల్పిత గాథలే. కాబట్టి వైసీపీకి ఇప్పుడు కావాలని ఇలా అంతా చేస్తున్నారని నిజంగా వాళ్ళకి ఓట్లు కావాల్సొస్తే చెప్పుకోవాలి కానీ, ఇలా తెలుగుదేశం పార్టీని కాదని నేను కొత్త పార్టీ పెడుతున్నానంటూ వచ్చిన మాటలు కూడా పూర్తిగా అసత్యం. కాబట్టి ఇప్పుడు ఆ అసత్యానికి సంబంధించిన విషయం పట్ల ఆలోచిస్తే మరి నెక్స్ట్ వచ్చేటువంటి క్రెడిట్ స్టార్స్ కూడా ఇంకా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇంకా వైరల్ అవుతుంది. కాబట్టి అభిమానులు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. చూస్తుంటేనే అలా అనిపిస్తోంది అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారిపోతోంది. అంతేకాకుండా కొత్త పార్టీ పెడతారంటూ వస్తున్నటువంటి మాటల అంతా కూడా అవాస్తవమేనని